హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హంసస్ వ్లాగ్. నేను మీ హంసప్రియ. సో ఇవాళ అయితే నేను దుర్గమ్మ చెరువు వచ్చేసాను అనమాట. అండ్ దుర్గమ్మ చెరువు ప్లస్ కేబుల్ బ్రిడ్జ్ రెండు కవర్ చేద్దామని వచ్చాము. ఇప్పుడు దాకెప్పుడు వెళ్ళలేదు, సో ఇప్పుడు వచ్చేసామన్నమాట. సో ఇది ఎంట్రన్స్ గేట్. ఓపెనింగ్ టైం వచ్చేసి 4 నుంచి ఓపెన్ అనమాట. ఇది టికెట్ కౌంటర్. టికెట్ అయితే 10 రూపీస్ ఒక్కొక్కరికి. ఈ టికెట్ చూపించేసి లోపలికి వెళ్ళిపోవచ్చు. ఇలా లోపలికి రాగానే ఇలా మనకి ట్రీస్ ఉంటాయి, ఇట్లా బొమ్మలు ఉంటాయి అన్నమాట. అండ్ ట్రీస్ కూడా చాలా ఇయర్స్ నుంచి ఉన్న ట్రీస్ అనమాట. 60 years 80 years దాని పేరు, దాని ఏజ్ ఎంత అన్నీ రాసి పెట్టుంటారు. ఇంకొకటైతే లోపలికి వెళ్తే 600 years అంట. అమ్మ, 600 years నుంచి ఒక ట్రీ ఉందంటే ఎంత గ్రేట్ కదా. ఇంకొద్దిగా ముందుకు వచ్చేస్తే ఇలా ఆర్చ్ ఉంటుంది. అక్కడ నుంచి వెళ్ళిపోతే మనకి పార్క్ వస్తుంది. అండ్ ప్లే ఏరియా, బోటింగ్ ఏరియా అన్నీ వస్తాయన్నమాట. మీరు పిల్లలతో వచ్చినట్టయితే 4K రావచ్చు. లేదు మీరు కాసేపు టైం స్పెండ్ చేసినా కూడా ముందే రావచ్చు. లేదు మీరు కేబుల్ బ్రిడ్జ్ చూడడానికి వచ్చినట్లయితే లైక్ 5:30 ఆ టైంకి వచ్చారంటే ఇక్కడ బోటింగ్, ఈ పార్క్ ఇదంతా చూసుకొని కరెక్ట్గా లైట్స్ వేసే టైంకి మీరు కేబుల్ బ్రిడ్జ్కి వెళ్ళొచ్చు. సో టైం సరిపోతుంది. సో ఇదంతా మనకి ఎంటర్ అయిన తర్వాత రైట్ సైడ్ అనమాట. ఇలా కాస్త స్పేస్ ఉంటుంది అండ్ సీటింగ్ ఏరియా ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ నుంచి మనం ఎంట్రీ నుండి స్ట్రైట్ వచ్చేస్తే మొత్తం ఇక్కడ మ్యాక్సిమం వాక్ ఏరియా లాగా ఉంటుంది. చాలామంది ఇక్కడ వాకింగ్, జాగింగ్ చేయడానికి వస్తారు. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిపోతే చూసారు కదా, ఇక్కడ కిడ్స్కి ప్లే ఏరియా ఉంది. స్లైడ్స్, స్వింగ్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో పిల్లలతో వస్తే వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, పెద్ద చెస్ బోర్డ్ కూడా ఉంది. అండ్ చెప్పాను కదా వాకింగ్, జాగింగ్ చేయడానికి వస్తారని, వాళ్ళ కోసం ఇట్లా ఇట్ సైడ్ ఎక్సర్సైజ్ కూడా ఉంటాయి అన్నమాట. నార్బిట్ ఎదురుగానే, తెలుసు కదా అందరికీ. సో ఇట్ సైడ్ అన్ని ఎక్సర్సైజెస్ ఉన్నాయి. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిపోతే ఇక్కడ నుండి బోటింగ్ స్టార్ట్ అవుతుంది. బోటింగ్ అయితే రీజనబుల్ ప్రైస్ అనిపించింది మనకి. క్రూజ్ అండ్ జీలెక్స్ అని ఉంటుంది, అందరితో కలిసి వెళ్తాము. అది ఓన్లీ పర్ పర్సన్ 50 రూపీస్ అనమాట. లేదు మనం స్పీడ్ బోట్లో వెళ్ళాలనుకుంటే సపరేట్గా ఫ్యామిలీకి అది 400 అనమాట. ఇద్దరు ఎక్కచ్చు, ముగ్గురు ఎక్కచ్చు, నలుగురు ఎక్కచ్చు అనమాట. మ్యాక్సిమం 4 members. లేదు అంటే పెడలింగ్ సైకిల్ ఉంది, అది కూడా 50 రూపీస్ పర్ పర్సన్ అనమాట. అది మనం పెడలింగ్ చేసుకుంటూ మనమే వెళ్ళాలి.
ఒక 15 మినిట్స్ ఉంటుంది ఏదైనా సరే. మేమైతే క్రూజ్ ఎక్కామన్నమాట. మేము ఎక్కంగానే చినుకులు స్టార్ట్ అయ్యాయి. మనకి ఈ స్పీడ్ బోట్స్ ఇవన్నిటికీ కాస్త వెయిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ క్రూజ్ కూడా వెయిట్ చేయాలి, ఎందుకంటే మొత్తం ఫిల్ అవ్వాలి కదా. కానీ మ్యాక్సిమం అయితే తొందరగానే ఫిల్ అయిపోతారు. ఇలా మెల్లగా ఒక 15 మినిట్స్ ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్కి తీసుకెళ్ళి మళ్ళీ రివర్స్ తీసుకొస్తారనమాట. ఆ 15 మినిట్స్ అయితే ప్రశాంతంగా అనిపించింది.
సో బోటింగ్ అయితే మాది 5:30 వరకు అయిపోయింది. ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ ఊరికే వెయిట్ చేసామన్నమాట. అందుకే చెప్తున్నాను, మీరు ఒకవేళ కేబుల్ బ్రిడ్జ్ ప్లస్ దుర్గమ్మ చెరువు 2 కవర్ చేసుకోవాలనుకుంటే కొద్దిగా లేట్గా రండి. అంటే 5:30కి వస్తే సరిపోతుంది. బోటింగ్ కవర్ చేసేయచ్చు. కరెక్ట్గా మీ బోటింగ్ అయిపోయేసరికి లైట్స్ వేస్తారు. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంటుంది. అండ్ మనకి వీకెండ్స్లో అయితే కేబుల్ బ్రిడ్జ్ పైనకి వెహికల్స్ అలౌ లేవండి. సో మీరు ఆటో నుంచి వెళ్ళాల్సి ఉంటుంది. ఆటోకి పర్ పర్సన్ 20 రూపీస్ అనమాట. మనకి రోడ్డు పైన దింపేస్తాడు. ఇక్కడ నుంచి లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలి. సో మేము వెళ్ళింది అయితే ఆగస్ట్ 14th అనమాట. సో నెక్స్ట్ ఇండిపెండెన్స్ డే కాబట్టి సెలబ్రేషన్స్ అవి జరుగుతున్నాయి అండ్ కొంత రిహార్సల్స్ అవుతున్నాయి అనమాట. ఫ్లాగ్ హాస్టింగ్కి ఇక్కడ రిహార్సల్స్ చేస్తున్నారు. అండ్ కోఇన్సిడెంట్గా ఇక్కడ సెలబ్రేషన్స్ కూడా చేశారనమాట. అండ్ సో మామూలుగా అయితే ముందే వెళ్ళిపోయే వాళ్ళం చూసుకొని, బట్ ఇలా సెలబ్రేషన్స్ ఉన్నాయి కాబట్టి ఫైర్ వర్క్స్ ఉన్నాయన్నమాట. దానికోసమని ఇంకొక 1 అవర్ వెయిట్ చేసాము. కానీ చాలా బాగుంది. ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఫైర్ వర్క్స్ కంటిన్యూస్గా అయ్యాయన్నమాట. ఇంత ఫైర్ వర్క్స్ ఒకటేసారి నేను ఎప్పుడూ చూడలేదు. అంటే ఈ 1000 వాళ్ళ 500 వాళ్ళ ఇవైతే చూసాం, కానీ ఇలా రాకెట్స్ అయితే ఎప్పుడు చూడలేదు. చాలా బాగుండే. అంటే ఫస్ట్ టైం వెళ్ళినాం, మంచి ఎక్స్పీరియన్స్తో వచ్చానమాట.
సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత అలా కేబుల్ బ్రిడ్జ్ మీద అటు ఇటు తిరిగేసి ఇంటికైతే వచ్చేసాను. సో ఇదే ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.